పత్రిజీ ఏం చెప్పారు? ఇప్పుడు మాతృ స్వామ్య వ్యవస్థ. స్వామ్య అంటే ఏంటి? ఒక దేవి, ఒక స్వామివి, ఒక గర్భంలో ఒక బిడ్డనిస్తున్నాం అంటే ఒక దేవివి. స్వామ్య వ్యవస్థ ఏర్పడుతుంది. నాటి నుంచి నేటి వరకు ఆ వ్యవస్థే ఈ ప్రపంచాన్ని రక్షించేది. మాతృ వ్యవస్థ ఒక్కటి. ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేదు. నువ్వు నాకు ఇది ఇస్తే నేను చేస్తానని లేదు. నీకు పొద్దుగూకులో కూర్చుని దగ్గర మంచినీళ్ళు ఇవ్వాలా, నువ్వు చేసుకోలేవని మొగుడుతో అన్న పోట్లాడచ్చు, మొగుడు పెళ్ళాంతో పోట్లాడచ్చు, కానీ బిడ్డను నువ్వు ఆ మాట అనలేవు. ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో అమ్మో అనుకుంటూ ఆ బిడ్డని మనం అక్కడ నీకు ఏ థాట్ లేదు. ఆ పసిబిడ్డ దగ్గరికి వచ్చేదానికి ఏ థాట్ లేదు. లేకుండా మనం చేయగలుగుతున్నాం అంటే అదే మాతృ వ్యవస్థ. ఆ తాటు ఏదైతే మనం బిడ్డలను పెంచుతున్నామో అది ప్రపంచాన్ని రక్షిస్తుందంట. చూసారా? ఏది ముఖ్యం ఇప్పుడు? ఆ బిడ్డల్ని మనం గర్భం ధరించాలా వద్దా?